వెల్కమ్ టు సంధ్యాస్ క్రేజీ. ఈరోజు ఎట్ ఏ టైం ఒక 4 రెసిపీస్ చాలా తక్కువ టైంలో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. స్టే ట్యూన్డ్, స్కిప్ చేయకుండా వీడియోని చూడండి, ఎందుకంటే మధ్యలో చెప్పే టిప్స్ మీరు మిస్ అవుతూ ఉంటారు. ఒక అర ఎగ్స్ ఉడికించాను. ఇప్పుడు బాయిల్డ్ ఎగ్ టొమాటో కర్రీ వండుతున్నాను. ఇప్పుడు 2 కర్రీస్లో నేను 4 రెసిపీస్ చూపిస్తాను. దిస్ ఈస్ ఫర్ బాయిల్డ్ ఎగ్ టొమాటో. త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. అండ్ ఇంటి పక్కన గార్డెన్లో వచ్చిన చిక్కుడుగా విత్ టొమాటో అండ్ మేథీ. దీంట్లో నేను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. 2 కూడా స్టవ్స్ ఆన్ చేసి ఉన్నాయి. నూనె వేడెక్కేలోపు నేను ఈ రెసిపీస్ గురించి ఒక 2 విషయాలు చెప్తాను. ఫస్ట్ చిక్కుడుకాయ టొమాటో. చిక్కుడుకాయని మనం ముందుగా ఉడికించుకొని ఆ తర్వాత గిన్నెలో వండుకుంటే కనుక దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్, పోషకాలు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి గింజలతో కూడుకున్న చిక్కుడుకాయ కాబట్టి గింజలు బాగా ఉడకాలంటే ఇలా కుక్కర్లో మెత్తగా ఉడికిపోకుండా ఏ విధంగా వండాలో నేను ఈ రెసిపీలో చూపిస్తాను. దెన్ ఇటొచ్చి ఇందులో మనం టొమాటో కర్రీ, మేథీ టొమాటో కర్రీ అండ్ టొమాటో ఎగ్ మూడింటిని ఎలా వండుకోవాలో ఈ రెసిపీలో చూస్తాం. సో టోటల్ ఇది 3, అది 1, టోటల్ 4 రెసిపీస్ అనమాట. ఈవెన్ చిక్కుడుకాయలో ప్లెయిన్ చిక్కుడు టొమాటో అండ్ ప్లెయిన్ చిక్కుడు మేథీ టొమాటో చిక్కుడు, ఈ విధంగా 3 రెసిపీస్ ఎట్ ఏ టైం, అంటే 3 + 3 టోటల్ 6 అవుతున్నాయి. రొటీన్ రెసిపీస్ అయినప్పటికీ కొంచెం నా స్టైల్లో మీకు చూపించబోతున్నాను. స్టే ట్యూన్డ్. గ్యాస్ కన్సంప్షన్ తక్కువగా ఉండడానికని అన్ని ముక్కల్ని ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇందులో ఆనియన్, హాఫ్ ఆనియన్ ఇందులో ఇంకొక వేసుకున్నాను. చిక్కుడుకాయ కర్రీలో వేసాను. అది మంచిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఫ్రై అయ్యే వరకు నెక్స్ట్ ఇంగ్రీడియంట్ని తీసేసుకున్నాను. ఇందులో మేథీ లీవ్స్, దీంట్లో హాఫ్ అండ్ దీంట్లో హాఫ్, వీటిని కూడా నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈలోపు చిక్కుడుకాయ కడిగి ఉంచుకున్నాను. పెట్టిన చిక్కుడుకాయ ఫ్లేమ్ తగ్గించుకొని దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎగ్ టొమాటోలో ఒక 3 స్పూన్, అలాగే చిక్కుడుకాయలో కూడా ఒక 3 స్పూన్ అల్లం వెల్లుల్లి వేసి బాగా మిక్స్ చేసుకొని ఆయిల్లో ఆ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి వేసాక కొంచెం కలుపుతుండాలి, లేదంటే అడుగు పట్టేస్తూ ఉంటుంది. కాబట్టి ఇలా చక్కగా కలుపుకోవాలి. అడుగు పట్టకుండా చూసుకోండి. చూసారా ఎన్ని గింజలు? గార్డెన్లో ఫ్రెష్గా తెంపిన చిక్కుడుకాయ చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే దాంట్లో వాటర్ కన్సిస్టెన్సీ ఫ్రెష్గా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది కాబట్టి టేస్టీగా అవుతుంది. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. నేను ఇప్పుడు ఎర్రకారంతో చేసినాను కాబట్టి మిరపకాయలు వేయట్లేదు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి స్మెల్ మంచిగా వస్తుంది, అలాగే మేథీ స్మెల్ కూడా చాలా
ఎక్కువ రూమ్ అంతా ఫుల్గా మేతి స్మెల్తో నిండిపోయింది, మంచి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము పసుపు వేసేసుకుందాం. పసుపు వేసేసుకొని కలిపేసుకొని వెంటనే దీంట్లో వేయాల్సిన ముక్కలు వేసేయాలి. లేదంటే పసుపు ఫ్రై అయితే నల్లబడుతుంది, దాంతో కర్రీ నల్లబడుతుంది. ఉండడంలో ఇది ఒక అడ్వాంటేజ్. ఆయిల్ తక్కువ ఉన్నా కూడా అడుగు పట్టకుండా కుక్ చేసుకోవచ్చు. ఈ పక్కన టొమాటోస్ వేసేసుకుందాము. టొమాటోస్ చూసారా, నేను చాలా చిన్నగా కట్ చేయలేదు. బికాజ్ నేను ఇక్కడ ఒక స్మార్ట్ గ్యాడ్జెట్ని ఉపయోగించబోతున్నాను. స్మార్ట్ గ్యాడ్జెట్స్తో స్మార్ట్ వర్క్ చేయడం అనేది నాకు ఇష్టమైన పని అన్నమాట. సో నేను కొన్ని టొమాటోస్ చిక్కుడుకాయలో కూడా ఉంచుతున్నాను. మ్యాక్సిమం ఇందులోకి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి రెండింటిని కూడా. టొమాటోస్ని కూడా బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ పెద్దగా పెట్టుకోవచ్చు, బికాస్ కింద మాయిశ్చర్ వచ్చేసింది. ఇప్పుడు ఫ్లేమ్ పెద్దగా పెట్టేసి దీనిపైన లిడ్ పెట్టేస్తాను. ఈ చిక్కుడుకాయ కర్రీ కూడా కొంచెం ఫ్లేమ్ పెద్దగా పెట్టి చిక్కుడుకాయని ఆయిల్లో కొంచెం వేగనివ్వాలి. ఆయిల్లో వేగకపోతే కొంచెం పచ్చి వాసన, అంటే కొంచెం పసరులాగా వస్తుంది కాబట్టి ఆయిల్లో ఇలా వేయించుకుంటే బాగుంటుంది అన్నమాట. సో ఫ్లేమ్ పెద్దగా పెట్టాను. ఇప్పుడు నేను చెప్పాను కదా ఇందులో 3 రెసిపీస్ అని. చిక్కుడుకాయలో ఏంటంటే మనము జస్ట్ ఆయిల్ ఇప్పుడు వేసినవన్నీ వేసి ఒక మేతి తీసేసి ఓన్లీ చిక్కుడుకాయతో ఇలాగే మగ్గిస్తే చిక్కుడుకాయ ఇగురు తయారవుతుంది. మేతి వేసి చిక్కుడుకాయని ఇలా మగ్గిస్తే మేతి చిక్కుడు ఇగురు తయారవుతుంది. ఇదే మేతి వేయకుండా చిక్కుడు టొమాటో వేస్తే చిక్కుడుకాయ టొమాటో, మేతి చిక్కుడుకాయ టొమాటో, ఇవి 3 వేసామంటే చిక్కుడుకాయ మేతి టొమాటో రెడీ అవుతుంది. ఇన్ని రెసిపీస్ ఇందులోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మనం వేసిన ఇంగ్రీడియంట్ని బట్టి. ఇప్పుడున్న సీజన్ ఏంటంటే టొమాటో అండ్ మేతి సీజన్ కాబట్టి వీటిని ఎక్కువగా వాడడం జరుగుతుంది. సీజనల్ వెజిటబుల్స్ రెసిపీస్ మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అన్నీ ఫాలో అవ్వండి. నచ్చితే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. మీకు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ని టచ్ చేయండి, రెగ్యులర్గా నోటిఫికేషన్స్ని పొందండి. సేమ్ ఇప్పుడు ఇందాక చిక్కుడుకాయలో చెప్పినట్టు ఇందులో కూడా అంతే. మనం మేతి వేయకుండా ఓన్లీ మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేసి టొమాటో వేసి మగ్గిస్తే ఇది టొమాటో కర్రీ, మేతి వేసి టొమాటోస్ వేసి మగ్గిస్తే టొమాటో మేతి కర్రీ. ఇలా ఓన్లీ మేతి వేయకుండా టొమాటో వేసి మగ్గించి దాంట్లో బాయిల్డ్ ఎగ్ వేస్తే టొమాటో బాయిల్డ్ ఎగ్. అదే మేతి టొమాటో 2 వేసి మగ్గించి దాంట్లో బాయిల్డ్ ఎగ్స్ వేసి ఉడికిస్తే అది టొమాటో మేతి ఎగ్ కర్రీ. సో ఇన్ని రెసిపీస్ ఇందులో ఉన్నాయన్నమాట. దీనిలో గొప్పతనం ఏముందనుకుంటున్నారా? అదే అండి, రెసిపీస్లో చిన్న ఫ్లేవరే ఇక్కడ యాడ్ అయింది. మేతి ఫ్లేవర్ ఒకటే ఇక్కడ యాడ్ చేసింది, కానీ ఆ ఫ్లేవర్తో రియల్గా చెప్తున్నాను ఆ రెసిపీ యొక్క టేస్ట్, టెక్స్చర్ అంతా కూడా మారిపోతాయి అన్నమాట. మారిపోవడం అంటే అసలు ఆ రెసిపీకి ఈ రెసిపీకి అసలు ఎక్కడ పొంతనే కనిపించదన్నమాట. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అ స్మాల్ ఇంగ్రీడియంట్, దిస్ మేతి. ఓకే, అండ్ యు నో వెరీ వెల్ దట్ పిల్లలు ఈ టొమాటో కర్రీ అంటే చాలా ఇష్టపడతారు. అందులో బాయిల్డ్ ఎగ్ వేస్తే ఇంకా ఇష్టపడతారు కాబట్టి పిల్లలకి ఇది
చాలా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. మా పిల్లలైతే ఇష్టంగా తింటారు. బాగా ఫ్రై అయిపోయింది. ఇందులో టొమాటోస్ వేసేస్తున్నాను. ఇది దాదాపుగా 3/4 కేజీ చిక్కుడుకాయ ఉంది. 3/4 కేజీ చిక్కుడుకాయకి నేను 2 పెద్ద ముక్కలు వేసాను. పెద్ద టొమాటో ముక్కలు వేసాను. టొమాటోస్ వేసాను. పెద్ద ముక్కలే కట్ చేసేసాను. బికాజ్ ఇది కుక్కర్ కాబట్టి ఉడికిపోతుంది అన్నమాట. కారము, టొమాటోస్ వేసాం కాబట్టి కారం కొంచెం ఎక్కువ పడుతుంది. నేను ఇప్పుడు 2 ఫుల్ స్పూన్స్ దీంట్లో కారం వేసాను. దీంతో పాటు కొంచెం కూర కారం కూడా వేస్తాను, మసాలా కారము. ఇది 1 స్పూన్. ఉప్పు, ఉప్పు 1.5 స్పూన్. నాకు కర్రీస్ టేస్ట్తో పాటు హెల్త్ కూడా ఇంపార్టెంటే. మునగ ఆకు పొడి విడిగా తినడం కష్టంగా ఉందని చెప్పేసి ఇలా ఏదైనా గ్రీన్ కర్రీ వండినప్పుడు దాంట్లో ఈ మునగ పొడి వేస్తుంటాను 1 స్పూను. సో ఆ విధంగా మునగపొడి కన్సంప్షన్ ఇలా జరుగుతుందన్నమాట. బాగా మిక్స్ చేసుకున్నాను. మునగాకు పొడి వేస్తే కొంచెం కర్రీ కొంచెం నల్లబడుతుంది, లైట్గా, ఎక్కువ కాదు, అయినా పర్వాలేదు. దాంట్లో ఉన్న మంచి గుణాలు కలర్ కంటే గొప్పవి కాబట్టి ఈ విధంగా వేస్తాను. ఇప్పుడు మనం దీనికి లిడ్ పెట్టేసేసి సిమ్లో అంటే విజిల్ వచ్చే కంటే ముందు ఆఫ్ చేసుకోవాలి. దానికి ఒక 2 to 3 minutes పట్టవచ్చు, అంతకు మించి పట్టదు. సో లిడ్ పెట్టేస్తాను. ఇది 3 minutes తర్వాత దీన్ని ఓపెన్ చేస్తున్నాను. మగ్గిపోయింది. ఇప్పుడు దీన్ని నేను టమాటాలు పెద్దగా కట్ చేసుకున్నాం కదా, వీటిని స్మాష్ చేయడానికి నా సీక్రెట్ గ్యాడ్జెట్ ఈ పొటాటో స్మాషర్తోనే దీన్ని స్మాష్ చేస్తాను. టమాటాలు ముక్కలుగా ఉంటే పిల్లలు ఇష్టంగా తినరు కాబట్టి దీన్ని స్మాష్ చేసేసి కొంచెం మరీ క్రీమీగా కాదు కానీ కొంచెం పేస్ట్ లాగా తయారవుతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కారం వేసేస్తున్నాను. 2 స్పూన్స్ వేసాను కారం. తర్వాత ఫుల్ స్పూన్ అండ్ ఇంకో 3/4 స్పూన్ ఉప్పు వేసాను. వేసుకుంటే తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఇందులో కూడా కొంచెం ఇది మసాలా కారం 1 స్పూన్, సేమ్ దీంట్లో 1 స్పూన్ మునగాకు పొడి టేస్ట్ కోసం కాదు, హెల్త్ కోసం మాత్రమే. ఓకే, ఇంకా ముక్కలుగా ఉంది. దీన్ని మళ్ళీ ఒకసారి కొంచెం ఉడికించాక మళ్ళీ స్మాషర్తో కొంచెం స్మాష్ చేసేసుకోవచ్చు. చూసారా, కొంచెం కర్రీ నల్లబడింది. ఇది మునగాకు పొడి వల్ల ఇలా నల్లబడింది. బట్ పిల్లలకి తెలియకుండా మునగాకు పొడి తింటున్నారంటే అంతకంటే ఏం కావాలి మనకి. ఇది విజిల్ వచ్చే టైం వచ్చేసింది కాబట్టి నేను దీన్ని ఆఫ్ చేసేసాను. కొంచెం వేపర్ పోయే వరకు దీన్ని అలాగే ఉంచి ఇది ఫ్రీ అయ్యాక ఈ విజిల్ తీసేసి లిడ్ ఓపెన్ చేసేసి కలుపుకొని కొత్తిమీర చల్లేస్తే ఈ చిక్కుడుకాయ టొమాటో మేతి కర్రీ రెడీ అయినట్టే. ఇంకొకసారి దీన్ని స్మాష్ చేసేసుకుంటే ముక్కలు ఏం లేకుండా స్మాష్ చేసుకోవాలి. ఒక కేజీ కంటే కేజీ టొమాటోస్ ఉంటాయి. ఒక 1 minute అట్లా కుక్ కానిచ్చే వరకు ఎగ్స్ని మనము మార్క్ చేసి పెట్టుకుంటే ఇందులో ఉప్పు కారాలు లోపలికి పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి.
నేను ఆయిల్ తక్కువ వేసాను, మీరు ఇంకొక 2 స్పూన్లు దీంట్లో ఎక్కువ వేసుకుంటే ఈ పాటికి మీకు ఆయిల్ పైకి వచ్చేస్తుంది. నేను తక్కువ వేసాను కాబట్టి ఆయిల్ పైకి కనబడట్లేదు. నేను టేస్ట్తో పాటు హెల్త్ని కూడా ప్రిఫర్ చేస్తాను కాబట్టి ఆయిల్ తక్కువగానే వాడతాను. సో మీరు టేస్టే కావాలి అనుకుంటే ఇంకొక 2 స్పూన్లు ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి, ఇంకొక 2 టేబుల్ స్పూన్స్. సో ఈ స్టేజ్లో నేను ఈ ఎగ్స్ ఇందులో వేసేసి ఒక 2 to 3 మినిట్స్ వాటిని అంతా కుక్ అవనిచ్చేసి స్టవ్ కొత్తిమీర చల్లేసి స్టవ్ కట్టేస్తాను. వేపర్ అంతా పోయింది. లిడ్ తీస్తున్నాను. చూసారా, మనం గిన్నెలో వండుకుంటే ఏ విధంగా అయితే ఉడుకుతుందో అదే విధంగా ఉడికింది. నుజ్జు కాలేదు, మరీ మెత్తగా అవ్వలేదు, ఎంత అవసరమో అంత ఉడికింది. ఈ గింజ చూసారా, చాలా టేస్టీగా ఉంటుంది కుక్కర్లో ఉడికించిన గింజ. ఇదిగో ఇలాగా. సో దీన్ని ఒకసారి మిక్స్ చేసేసుకొని దీంట్లో కొత్తిమీర వేసేసి మనం సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేయాలి. ఇది అంతే. ఇది చిక్కుడుకాయ టొమాటో మేతి కర్రీ ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. మేము కొంచెం కారం ఎక్కువగా తింటాం కాబట్టి కారం ఎక్కువ వేసుకున్నాము. మీరు కనుక కారం తక్కువ తింటే తక్కువ వేసుకోండి. మేము చాలా ఎక్కువ తింటాము. సాల్ట్ మాత్రం నార్మల్గానే ఉంటుంది. ఇది రోటీస్కి కూడా నేను తింటుంటాం కాబట్టి సాల్ట్ తక్కువే వేసాను. కారం మాత్రం మీకు ఎక్కువ అనిపించిన వాళ్ళు కారం తగ్గించుకొని వేసుకొని సరిపోతుంది. ఇప్పుడు ఇది కూడా రెడీ అయిపోయింది. నేను ఇంట్లో కొత్తిమీర చల్లేసి స్టవ్ ఆఫ్ చేసేస్తాను. దీన్ని స్టీల్ దాంట్లోనే వండాను కాబట్టి ఇది ఇందులోనే ఉంటుంది. రెసిపీస్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని టచ్ చేయండి, నోటిఫికేషన్స్ రిసీవ్ చేసుకోండి. థ్యాంక్ యూ.